శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాస ప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆదిసభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 18లో 12వదైన శాంతి పర్వంలో కూడా 219వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈరోజున 220వ అధ్యాయం ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీ సమక్షంతారం వందే లంకాభయంకరం. సదానింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ మహారాజ్ కీ జయ. యుధిష్ఠిర ఉవాచ అస్తి కచ్చిద్యతి విభో సదారో నియతో గృహే అతీత సర్వసంసార సర్వద్వంద్వ వివర్జిత తమ్మే బ్రూహి మహాప్రాజ్ఞ దుర్లభ పురుషో మహాన్. ధర్మరాజు అడుగుతున్నాడు, మహాప్రాజ్ఞ ప్రభో, గృహస్థుడై సంసార బంధాలకు అతీతంగా సర్వద్వంద్వాలను విడిచిపెట్టి పత్ని సహితుడై నియమబద్ధంగా జీవించిన వాడు ఎవడైనా ఉన్నాడా? దుర్లభుడైనటువంటి మహాపురుషుని గురించి చెప్పు. ధర్మరాజు ఒక్కొక్క ప్రశ్న అడుగుతూ ఉంటాడు, భీష్ముల వారు చెప్తూ ఉంటారు. భీష్మ ఉవాచ శృణు రాజన్యథా వృత్తం జన్మాత్వం పృష్టవానసి. ఇతిహాసమిమం శుద్ధం సంసార భయ భేషజం. అప్పుడు భీష్మ వారు సమాధానం చెప్తున్నాడు, రాజా, నువ్వు అడిగిన దాన్ని యథాతథంగా చెప్తా విను. నీ ప్రశ్నకి సమాధానంగా ఒక ఇతిహాసం ఉందయ్యా, చెప్తాను. దేవలో నామ విప్రవిషి సర్వశాస్త్రార్థ కోవిద క్రియావాన్ ధార్మికో నిత్యం దేవబ్రాహ్మణ పూజక. దేవలుడని బ్రహ్మర్షి ఉండేవాడు. అతడు సర్వ శాస్త్రార్థాల్లో కూడా మంచి నిపుణుడు, క్రియాశీలుడు, ధార్మికుడు కూడా. ప్రతిరోజు కూడాను దేవతల్ని బ్రాహ్మణుల్ని పూజించేవాడు ఆయన. సుతా సువర్చలా నామ తస్య కళ్యాణ లక్షణ నాతి హ్రస్వ నాతి కృశ నాతి దీర్ఘ యశస్విని. అతనికి ఒక కూతురున్నది, ఆమె పేరు సువర్చల. శుభలక్షణాలు గల ఆ యశస్విని అంత పొట్టి కాదు, అంత పొడుగు కాదు, అలానే అంత బక్క చిక్కినది కాదు, అంత లావు కూడా కాదు. ప్రధాన సమయం ప్రాప్త
పితా తస్య చింతయేత్ అస్యః పతిః కుతో నేతి బ్రాహ్మణః శ్రోత్యేః పరః విద్వాన్ విప్రోష్య కుటుంబః ప్రియవాది మహాతపా. పెళ్లి వయసు వచ్చింది అమ్మాయికి. తండ్రి ఆలోచిస్తున్నాడు, ఈమెకి తగిన భర్త ఎక్కడ దొరుకుతాడా. అతడు శ్రోత్రియుడు, అంటే శృతాలు నేర్చినవాడు. శృతం అంటే వేదం. వేదం చదువుకున్నవాడు దొరుకుతాడా లేదా, విద్వాంసుడు దొరుకుతాడా లేదా, ఇలా ఆలోచించేవాడు. అదే అతను కోరుకుంటున్నాడు అనమాట, మంచి వేదం చదువుకున్న బ్రాహ్మణుడు దొరకాలి ఈ అమ్మాయికి అని. ఇచ్చేవం చింతయానంతం రహస్యాహ స్వర్చలా అంధాయ మాం మహాప్రాజ్ఞ ఏహ్యనందాయ వైపితః ఏవం స్మరా సదా విద్వన్ మమేదం ప్రార్థితం ముని. అలా ఆలోచిస్తుండగా ఓనాడు ఏకాంతంలో కూతురు అన్నది తండ్రితోటి, అయ్యా అంధుడై కూడా కళ్ళున్నవాడికి నన్నివ్వు, నా ఈ ప్రార్థన గుర్తించుకోనది. పితోవాచ నసఖ్యం ప్రార్థితం వచ్చే త్వయా చ ప్రతిభాతిమే అంధకానందతాచేతి వికారో మోజాయితే ఉన్నతేనా శుభం వాక్యం భాష్యే శుభలోచనే. తల్లి అన్నాడమ్మా, నువ్వు కోరింది అసాధ్యం తల్లి. అంధత్వం అనేది చూపు, అంటే అంధత్వం కళ్ళు ఉండటం రెండు ఎలా కుదురుతాయి? ఏదో అశుభవచనాలు పలుకుతున్నావు నువ్వు అన్నది. అప్పుడు సువర్చల అన్నది, నాహమున్మత్త భూతాజ్జ, నేను ఉన్మత్తను కాను, పిచ్చిదాన్ని కాను. నాహమున్మత్త భూత్యాజ్య బుద్ధిపూర్వం ప్రవీమితే విద్యతే చేత్పతిస్థాదృక్ సమాం భరతి వేదవిత్. బుద్ధిపూర్వకంగానే చెప్తున్నాను, అటువంటి వేదవేత్త భర్త అయితే నన్ను భరించి పోషిస్తాడు. ఏభ్యస్త్వం మన్యసే ధాతుం మామిహానయ తాన్ ద్విజాన్ తాదృశం తం పతిం తేషు వరైష్యే ధాతం. నువ్వు ఎవరికి ఇవ్వదలుచుకున్నావో వాళ్ళని ఇక్కడికి పిలిపించు, వారిలో నుండి నాకు ఇష్టమైన వాళ్ళని నేను ఎంచుకుంటాను. అంటే స్వయంవరం అన్నమాట దాదాపు. తథేతి చోక్త్వా తాన్ కన్యాం ఋషి శిష్యానువాచ బ్రాహ్మణాన్ వేద సంపన్నాన్ యోని గోత్ర విశోధితాన్ మాతృతః పితృతః శుద్ధాన్ శుద్ధావాచరాతః శుభాన్ అరోగాన్ బుద్ధి సంపన్నాన్ శీలసత్వగుణాన్వితాన్ అసంకైర్నాంశ గోత్రేషు వేదవ్రత సమన్వితాన్ బ్రాహ్మణాన్నాత్రకాన్ శీఘ్రం మాతాపితృ సమన్వితాన్ వివేష్ట కామాన్ కన్యాం మే దృష్ట్వా నయత శిక్షక. సరే తండ్రి చెప్పాడు కూతురికి, అమ్మ నువ్వు చెప్పినట్టే చేస్తాను అంటూ తన శిష్యులతో అన్నాడు, ఓ శిష్యులారా, మీరు నా కుమార్తెను వివాహం చేసుకుంటాని ఇప్పుడే వరుల్ని వెతికి పట్టుకురండి. వాళ్ళు బ్రాహ్మణులై ఉండాలి, వేద సంపన్నులై ఉండాలి, సద్వంశంలో సద్గోత్రంలో పుట్టిన వారు అయి ఉండాలి, తండ్రి వైపు నుండి తల్లి వైపు నుండి కూడా నిష్కలంకులై ఉండాలి, కలంకం ఉండకూడదు. వాళ్ళు శుభాచారులై ఉండాలి, శుభలక్షణులై ఉండాలి, రోగరహితులై ఉండాలి, బుద్ధి సంపన్నులై ఉండాలి, శీల సత్వ గుణాన్వితులై ఉండాలి, అలానే గోత్ర సాంకర్య రహితులై ఉండాలి, వేదవ్రత సహితులై ఉండాలి, స్నాతకులై ఉండాలి, జీవత్ పితృలై ఉండాలి, తల్లిదండ్రులు ఉండాలి. ఇప్పుడులాగా కాదు, అత్తగారు ఉండకూడదు, మామగారు ఉండకూడదు కాదు, తల్లిదండ్రులు ఉండాలి. మరి వాళ్ళు స్నాతకులై ఉండాలి. స్నాతకోత్సవం అని అంటారే ఇప్పుడు. స్నాతకోత్సవం అంటే ఏంటి?
బాగా చదువుకున్న తర్వాత పట్టా పుచ్చుకుంటాం అన్నమాట. ఆ రోజుల్లో కూడా వేదాలన్నీ చదివిన తర్వాత స్నాతకం ఉండేదన్నమాట. అంటే ఇక ఇతను వివాహానికి అర్హుడు అని ఇచ్చే సర్టిఫికెట్ స్నాతకం. తత్శ్రుత్వా త్వరితః శిక్షా ఆశ్రమేషు తతస్తతః గ్రామేషు చ తతో గత్వా బ్రాహ్మణేభ్యో నివేదయన్. ఆ మాట విని శిష్యులు, ఇది కూడా తీసుకో బాగా, శిష్యులు వెంటనే అక్కడక్కడ ఆశ్రమాలకు గ్రామాలకు వెళ్ళారు వరుణ్ణి వెతకడానికి. రేపు మనం మిగతా భాగాన్ని కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.